బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న ఎన్టీఆర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చివరిగా దేవరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదట మిక్స్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ నెమ్మదిగా 600 కోట్ల క్లబ్లో చేరి విజయం సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు. అక్కడ హృతిక్ రోషన్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన వార్ 2 చిత్రంలో విలన్గా బాలీవుడ్కి పరిచయం అయ్యారు. ఎన్నో అంచనాల మధ్య ఈ సినిమా చేశారు, కానీ ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానుల దృష్టి మొత్తం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాపైనే అని చెప్పాలి. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గత ఏడాది మార్చిలోనే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన తాజా షూటింగ్ అప్డేట్ ఇప్పుడు అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఇకపోతే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా భారీ షెడ్యూల్ గత వారం ముగిసింది. ఈ షూటింగ్ ఎక్కువగా రాత్రుల్లోనే జరిపారు. ఇక రేపటి నుంచి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతుంది. అలాగే ఈ నెల ఆఖరి వరకు అక్కడే షూటింగ్ నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరిలో జరగబోయే షెడ్యూల్ కోసం చిత్ర బృందం మొత్తం జోర్డాన్కి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. గత 2 నెలల్లో 2 సార్లు రెక్సీ నిర్వహించిన తర్వాత ప్రశాంత్ నీల్ అతని బృందం లొకేషన్ లాక్ చేశారు. ముఖ్యంగా ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం వల్లే ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాను ఈ ఏడాది జూన్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసమే గతంలో చాలా బక్కచిక్కిపోయిన ఎన్టీఆర్ ఇప్పుడు మళ్ళీ కొంచెం బరువు పెరిగాడని చెప్పొచ్చు. నిన్న ఈయనకు సంబంధించిన లుక్ కూడా వైరల్ అవగా మాస్ లుక్లో అందరినీ ఆకట్టుకున్నారు ఎన్టీఆర్. ఎయిర్పోర్ట్లో కనిపించిన ఈయన లుక్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే హై వోల్టేజ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ చిత్రాలు. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్తో అలాంటి చిత్రాలు చేస్తున్న నేపథ్యంలో ఇది పక్కా బ్లాక్ బస్టర్ అన్న అభిమానులు కూడా అప్పుడే కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.